కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం గంగిరెడ్డిపల్లె సమీపంలో వెలిసిన శ్రీ త్రిముఖ దుర్గాదేవి మహమ్మాయి అమ్మవారి ఆలయంలో నేటి నుండి దసరా మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయని పీఠాధిపతులు అంకిరెడ్డి స్వాముల వారు భక్తులకు పిలుపునిచ్చారు. దసరా మహోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు త్రిముఖ దుర్గాదేవి అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తుందని, 50 మంది భక్తాదులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు అందుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుదురని కోరారు. ప్రతిరోజు దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, కుంకుమార్చన మొదలైనటువంటి కార్యక్రమాలు జరపబడును. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలు అందజేయబడునని పీఠాధిపతులు అంకిరెడ్డి స్వామి వారు తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ రోజు నుండి బ్రహ్మంగారిమఠం మండలం గంగిరెడ్డిపల్లె గ్రామము సమీపంలో త్రిముఖ దుర్గాదేవి దేవస్థానం నందున దేవి శవనవరాత్రులు జరుగుతాయి. భక్తాదులు అందరూ వచ్చి అమ్మవారి యొక్క కోరిక మేరకు వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని అమ్మవారు ఈరోజు 3వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు వివిధ అలంకార రూపంలోనూ భక్తాదులకు దర్శనమిచ్చును. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ. ఫస్ట్ 3వ తారీఖున త్రిముఖ దుర్గాదేవి అమ్మవారి అలంకరణ. 2వ రోజు వచ్చేసి బాల త్రిపుర సుందరీదేవి, 3వ రోజు గాయత్రీదేవి గాను ఇలా వివిధ రూపాలలోనూ దర్శనమిస్తూ 12వ తారీఖున అమ్మవారు రాజరాజేశ్వరి గాను అందరికీ భక్తాదులకు అందరికీ దర్శనమిచ్చి వారి ముక్కులు కోరికలు ఏవున్నా తీర్చుకొని కలశోత్సవము కూడా శిఖర కలశోత్సవము ప్రతిష్ట ఉండును. కనుక ప్రతి ఒక్కరు దంపతులకు ఆహ్వానితులే. ఇట్లు శ్రీ కార్యక్రమాలు నిత్యం కుంకుమార్చన ఉంటుంది. ఇది అంకిరెడ్డి స్వాముల వారి ఆశ్రమంలో.